అకాడమిక్స్లో ఓ ఏడాది కోల్పోతే ఎంతో భవిష్యత్తు కోల్పోయామని బాధపడతారు విద్యార్థులు. అంతెందుకు 5 ఏళ్లు అధికారం కోల్పోతే పార్టీ శ్రేణులు, పార్టీల అధినేతలు తల్లడిల్లిపోతారు. మళ్ళీ అధికారంలోకి రావడానికి తల్లకిందుల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తి తన జీవితంలో అకారణంగా, అన్యాయంగా 8 ఏళ్లు కోల్పోతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? గాయం మానుతుందా లేదా అన్నది కాదు, పోయిన కాలం తిరిగి వస్తుందా? వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. చట్టం చెప్పే, సమాజం నమ్మే న్యాయం ఇది. ఈ మాట నిజమైంది. సంచలనం రేపిన బీఫార్మసీ స్టూడెంట్ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముద్దాయి సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా సత్యంబాబును 8 ఏళ్లు జైల్లో పెట్టారని పోలీసులను న్యాయస్థానం మందలించింది. సత్యంబాబుకు 1 లక్ష నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం సత్యంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కోర్టు ఉత్తర్వులు అందగానే సత్యంబాబు జైలు వాసం నుంచి విముక్తి కాబోతున్నాడు. ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు తాజా సంచలన తీర్పుతో న్యాయమే కాదు, న్యాయంపై జనం పెట్టుకున్న నమ్మకం కూడా గెలిచింది. కాకపోతే ఓ నిర్దోషికి న్యాయం జరగడానికి 8 ఏళ్లు పట్టింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయేషా మీరా పేరెంట్స్. నిర్దోషి అయినటువంటి సత్యంబాబుని ఈరోజు విడుదల చేసినట్టు జడ్జిమెంట్ వచ్చినట్టు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారికి కృతజ్ఞతలు. అంటే న్యాయం ఎప్పుడైనా సరే, ఎన్ని సంవత్సరాలకైనా సరే న్యాయం అనేది గెలుస్తుందని చెప్పి నిరూపించడం జరిగింది. అయితే నేను మొదటి నుంచి చెప్తున్నాను, మహిళా సెషన్స్ కోర్టులో మహిళా జడ్జికే చెప్పాను, మా పాప కేసులో ఇతను నిందితుడు కాదు, నిర్దోషి అని చెప్పినా కూడా అతనికి శిక్ష పాపం వేయటం జరిగింది. ఈనాడు తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ నా పాపని మాత్రం నేను తెచ్చుకోలేదు కదా. మరి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. తన కొడుకు నిర్దోషి అంటూ 8 ఏళ్లు కన్నీటి సాక్షిగా చెబుతా ఉన్న ఈ అవ్వ నమ్మకం నిజమైంది. ఎప్పటికైనా తన కొడుకు నిర్దోషిగా వస్తాడన్న నమ్మకంతో వృద్ధాప్యంలను రెక్కలు ముక్కలు చేసుకుంటూ కూలీ నాలికి వెళుతూ ఉన్న సత్యంబాబు తల్లి గుండె నిండుగా కోర్టుకు దండం పెట్టారు మరియమ్మ. అన్నం తినక నెల రోజులు అన్నం తినకుండా మనం చేసుకొని చచ్చిపోయింది. ఇల్లు కాలిపోయింది. పిల్ల పెళ్ళిళ్ళకి వచ్చింది, ఇల్లు ఏం కాలిపోయింది. మరి అయ్యొద్దా? మరి ఏదో ఒకటి మరి మాకు తగ్గమట్టి ఇస్తే ఇల్లు అని నిలవేసుకుంటగా పోయిన కాంచి అయితే 10 సంవత్సరాలని మేసినట్టు వేసింది. కాకినాడ జైల్లోనే ఉండదు. ఇప్పుడు ఏం పెట్టుకుని తిట్టం పని పోకపోతే గవర్నమెంట్ ఇల్లు కడతామన్నారా? ఆ ఇల్లు కూడా మొదలైలా కట్టలా, గోడ పడేసుకొని అట్నే ఉన్నాయి. ఎనిమిదేళ్లైనా సరే ఎట్టకేలకు సత్యంబాబు మనస్సాక్షి గెలిచింది. ఆయన నిర్దోషిత్వం బయటపడింది. కానీ 8 ఏళ్లు అతను పడిన మానసిక క్షోభ సత్యంబాబు కోసం 8 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్న ఈ అవ్వ వ్యధ అసలు దోషులను తేల్చకుండా అమాయకుడిని కేసులో ఇరికించారన్న ఆయేషా పేరెంట్స్ ఆక్రందనకు న్యాయం జరిగింది. సరే, ఆయేషా హత్య కేసులో అసలు నిందితులెవరు అనేది మళ్లీ చర్చగా మారింది. ఆయేషా మీరా కేసులో ఈ సత్యంబాబుని పోలీసులు దానికి సంబంధించిన ఇది ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారని చెప్పేసి చాలామంది పౌర హక్కుల సంఘాలు కానీ లేకపోతే ప్రజలు కానీ వీళ్ళు మొత్తం కూడా ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించింది కింద కోర్టులో విచారణ జరిగి సెషన్స్ కోర్టులో సత్యంబాబుకి 302 కింద 376 దాని కింద కూడా యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. దాని మీద హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు, జైస్వాల్ ఇద్దరు బెంచ్లో దానికి సంబంధించిన తీర్పు మొత్తం కూడా వచ్చింది. దానికి సంబంధించిన సత్యంబాబు ఈ కేసులో నిర్దోషి అని, సత్యంబాబుని అనవసరంగా పోలీసులు దీంట్లో ఈ కేసులో ఇరికించారని చెప్పేసి
తీర్పు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సత్యంబాబుకి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్యంబాబుని ఫాల్స్గా ఇంప్లికేట్ చేసి అతన్ని అసలు నేరస్తులను ఎవరైనా వాళ్ళని బయటకు వదిలేసి ఇతన్ని కేసులో ఇన్వాల్వ్ చేసినందుకు ఆ కేసు దర్యాప్తు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీద కూడా స్టేట్ గవర్నమెంట్ని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకోమని కూడా అందులో ఆదేశించడం జరిగింది. బహుశా హైకోర్టు నుంచి ఈ సాయంకాలానికి మేము వారెంట్ వెళ్తుందని అనుకుంటున్నాము. ఈ సాయంకాలం వారెంట్ వెళ్తే రాజమండ్రికి వారెంట్ వెళ్ళాలి హైకోర్టు నుంచి. వెళ్తే రేపు మార్నింగ్ 11, 12కి సత్యంబాబు అని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వదిలేస్తాను. న్యాయం గెలిచిందన్నారు దళిత సంఘాల నేతలు. కానీ సత్యంబాబు నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి 8 ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులకైనా నిజం వెలుగులోకి రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, హ్యాండ్ రైటింగ్ లెటర్ రిపోర్టు కానీ ఇవన్నీ కూడా పోలీసులు అక్రమంగా ఇరికించడానికి తయారు చేసిన ఎవిడెన్స్ల కిందనే మన జడ్జి గారు పరిగణించారు. పోలీసులు ఈ కేసులో ఇరికించడమే కాక తప్పుగా సాక్ష్యాధారాలను క్రియేట్ చేసినందుకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు చెప్పుకుంటూ, ఇన్ని రోజులు అతనికి అన్యాయంగా కోర్టులో పెట్టినందుకు ప్రభుత్వానికి ₹1,00,000 జరిమానాతో పాటు ఈ కేసును డైవర్ట్ చేసిన పోలీస్ అధికారులు మిగతా ఎఫ్ఎస్ఎల్ అధికారులకు కూడా చట్టపరమైన డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా 10 సంవత్సరాలు అతను జీవితకాలం అంతా కూడా వృధా చేసినందుకు వారికి నష్టపరిహారం కింద మళ్ళీ హైకోర్టుకు అప్రోచ్ కావాలని తెలియజేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాలన్నీ కూడా హర్షిస్తున్నాయి, స్వాగతిస్తున్నాయి. కత్తి కడుపులో దిగితే చిందిన రక్తం ఇంకా గోడల మీద మరకలుగానే ఉంది. ఆఖరిగా ఆయేషా నోటి వెంట వచ్చిన ఆర్తనాదాలు ఇంకా దుర్గా హాస్టల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు ఇప్పటికీ ఆయేషా హత్య గురించి నోరు విప్పలేదు. హాస్టల్ నిండా ఆడపిల్లలే ఉన్నారు, కానీ ఆయేషా హత్యను ఒక్కరూ చూడలేదు. ఇంకా మిస్టరీగానే మిగిలింది. 9 ఏళ్లైనా హంతకుడెవరో తెలియదు. 1300 మందిని విచారించారు. 10 మంది పేర్లను తెరమీదకు తెచ్చారు. ఆఖరికి సత్యంబాబును జైలుకు పంపారు. కాలి పిక్కలు పగిలిపోయేలా, వీపు రక్తపు ముద్దయ్యేలా కొట్టారు. నేను దోషిని కాదు బాబోయ్ అని సత్యం ఆకాశం బద్దలయ్యేలా అరచినా ఎవ్వరూ వినలేదు. లాఠీ కాఠిన్యాన్ని చూపించి నువ్వే చంపిందని అతని నోటి వెంట చెప్పించారు. కానీ నిజం నిప్పులాంటిది కదా, భగభగా మండుతూ బడబాగ్నిలా బయటకొచ్చింది. సత్యం అమాయకుడని తేల్చింది. మరి అసలు నిందితుడెవరు? ఆయేషా ప్రాణం తీసిన ఆ కిరాతకుడు ఎవరు? 1300 మందిని విచారించిన, 9 ఏళ్లు నిందితుల కోసం గాలించిన మళ్ళీ కథ మొదటికే వచ్చింది. మొత్తానికి ఒక అమాయకుడి జీవితం పోయింది. ఆయేషా హత్య మళ్ళీ మిస్టరీగానే మిగిలింది.